హలో అందరికీ. నేను మీ రాధిక. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాధి వ్లాగ్స్. సో, నేను ఈ వ్లాగ్ వచ్చేసి సాటర్‌డే రోజు షూట్ చేస్తున్నాననమాట. మేబీ మండే గాని, ట్యూస్‌డే గాని అప్‌లోడ్ చేస్తా. 3 డేస్‌కి ఒకటి అప్‌లోడ్ చేయాలనుకుంటున్నాను అనమాట. నేనైతే ఆల్రెడీ ఇంకో వ్లాగ్ షూట్ చేసి పెట్టాను. అది నేను రేపు అప్‌లోడ్ చేస్తాను. ఇవాళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి దోసలు ప్రిపేర్ చేసుకున్నా. అక్కడ గ్యాస్ కట్ చూసి అయితే షాక్ అవ్వద్దు మీరు. ఎందుకంటే ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి, పిల్లలుంటే మాత్రం అస్సలు కుదరదు. అన్నీ క్లీన్ చేసుకోవాలి, క్లీన్‌గా ఉంచుకోవాలి అంటే మాత్రం ఏంటంటే నేను ఆయిల్ యూజ్ చేస్తా ఉంటాను కదా! ఆయిల్ ఎందుకో ఊరికే జిడ్డు పట్టేస్తూ ఉంటది. అది కాక నేను యూజ్ చేసేది సన్‌ఫ్లవర్ ఆయిలు. సో, అందుకని చెప్పి ఊరికే జిడ్డు పట్టేస్తూ ఉంటది. మీకు కూడా ఇలాగే ఉంటే మాత్రం కామెంట్ చేయండి. లేకపోతే మీరు ఇంకా క్లీన్‌గా ఉంచుకుంటే ఓకే. అందులో నో ప్రాబ్లమ్. సో, లైటర్ అయితే పనిచేయట్లేదనమాట. మొన్న బుడ్డది కిందేసింది గదా! అప్పటి నుంచి ఏమైందో తెలీదు. ఒక నైట్ అంతా బయటే ఉంది గదా లైటరు. సో, ఆ రోజు నుంచి అయితే లైటర్ అయితే పనిచేయట్లేదు. తెచ్చి నేను 3 మంత్స్ కూడా కావట్లేదు. అంతకుముందు ఒక లైటర్ ఇంతే పోగొట్టేసింది బుడ్డది. సో, ఇది సెకండ్ లైటర్ అనమాట. ఇది పోయింది. నేను మ్యారేజ్ అయ్యాక ఫస్ట్ ఒక లైటర్ గ్యాస్‌తో పాటే ఇచ్చారు. అదే యూజ్ చేస్తూ వచ్చాను. మళ్ళీ మొన్న కొంటే అది వెంటనే పోయిందనమాట. అండ్ నేను ఇంకొకటి ఇక్కడొచ్చేసి చట్నీకి కూడా వేపుకొని ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటా. టిఫిన్ చేసే ముందే చట్నీ వేసుకొని తాలింపేస్తా అనమాట. కొంతమందేంటంటే ఐ మీన్ దోస రాకపోతే ఆనియన్ రుద్దటం ఇవన్నీ చేస్తూ ఉంటారు కదా! నేను కూడా సో, అంతే. నా ఫేస్ చూసారు కదా! ఎర్లీ మార్నింగ్ నా ఫేస్ అయితే ఇలా ఉంటదనమాట. దారుణంగా ఉంటది. సో, ఇగ్నోర్ చేసేయండి నా ఫేస్‌ని మాత్రం. అండ్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి చెప్పాను కదా దోశలు ప్రిపేర్ చేసుకుంటున్నా అని చెప్పి. మీరేం బ్రేక్ఫాస్ట్ చేస్తారో కామెంట్ చేయండి. ఎర్లీ మార్నింగ్ ఎవరి ఫేస్ అయినా ఇలాగే ఉంటుందిలేండి మ్యాక్సిమం. ఇంకొంతమంది ఏంటంటే కెమెరా ముందుకు వచ్చేటప్పుడు చాలా నీట్గా వస్తూ ఉంటారు. అది ఎలా పాసిబుల్ అయిందో నాకు అసలు తెలియదు అనమాట. ఎవరైనా టిప్స్ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఆల్రెడీ నాకు బౌల్స్ క్లీన్ చేసుకోవటం, బాటిల్స్ క్లీన్ చేసుకోవటం, పాప మిల్క్ బాటిల్స్ క్లీన్ చేసుకోవటం, అండ్ ఆ ఫ్లోర్ మాప్ పెట్టేసుకోవటం ఇవన్నీ అయిపోయినాయి. బియ్యం కూడా కడిగి ఆల్రెడీ పెట్టేసేసుకుంటా. బియ్యం నేను ఎప్పుడైనా సరే ఎర్లీ మార్నింగే కడిగి పెట్టుకుంటా. ఆల్మోస్ట్ 3 to 4 అవర్స్ పైనే నానబెట్టుకుంటా అనమాట నేను. ఎందుకంటే బాగా నానితే రైస్ కూడా చాలా స్మూత్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం అంతే. అందుకని మార్నింగే కడిగి పెట్టేసేసుకుంటే ఇంకా కర్రీ ఒక్కటే ప్రిపేర్ చేసుకోవాలి. దోశలు పోసేసాక అందరికీ. సో, ఇంకా మెల్లిగా కర్రీ ప్రిపేర్ చేస్తాను అనమాట. మ్యాక్సిమం అశోక్ ఉన్నప్పుడే కర్రీ కూడా ప్రిపేర్ చేసుకుంటా. పాపను పట్టుకుంటారు కదా వాళ్ళైతే ఇంకా వెనక మళ్ళీ క్లిప్ పెట్టేసుకుంటారు అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే చిరాకు అనిపించకుండా. కొంతమంది ఏంటంటే మార్నింగ్ చూసిన వెంటనే చాలా నీట్గా అనిపిస్తారు కదా! సో, నేను ఎప్పుడు అనిపిస్తానో ఏమో. కొంచెం ఎవరైనా మెయిడ్ ఉంటే నీట్గా అనిపించవచ్చు, తప్పేం లేదు అందులో. ఎందుకంటే మనం కెమెరాకి ఫేస్ టు ఫేస్ నీట్గా కనిపిస్తేనే మనల్ని కొంతమంది లైక్ చేస్తూ ఉంటారు, కొంతమంది సబ్స్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఎవరైనా ఫస్ట్ టైం నా ఫేస్ని చూస్తున్నట్టయితే మీకు కనుక ఈ ఫుల్ వీడియో చూసి నచ్చితేనే ఒక చిన్న సబ్స్క్రైబ్ వేసుకోండి. అండ్ ఒక చిన్న లైక్ వేసుకొని ఒక చిన్న కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది వీడియో ఏంటి అనేది. సో, నేనైతే దోశలు ప్రిపేర్ చేసుకొని మళ్ళీ మీతో మాట్లాడుతూ దోశలు ప్రిపేర్ చేస్తున్నా కదా ఇప్పుడు. ఆల్రెడీ మీతో మాట్లాడుతూ ఏం కర్రీ చేస్తున్నాను ఏంటి అనేది కూడా కంపల్సరీగా నేను చూపిస్తాను ఇవాళ. సో, ఖచ్చితంగా స్కిప్ చేయకుండా వీడియోని చూస్తూ ఉండండి. సో, కర్రీ వీడియో చూపిస్తా అన్నాను గదా! ఏంటో తెలీదు. ఎందుకో వీడియో షూట్ చేయలేకపోయాననమాట. ఇంకా పాప అందరూ ఒక్కసారి టిఫిన్‌కొచ్చేసేసారు. కర్రీ ప్రిపేర్ చేయటం, మళ్ళీ వెంటనే గ్యాస్ క్లీన్ చేసుకోవటం ఇవన్నీ జరిగిపోయాయి వెంటనే. అందుకని కర్రీ అయితే నేనేం తీయలేదు వీడియో అనేది. నేను ఇవాళ టమాటో అండ్ మునక్కాడ కర్రీ కలిపి చేశా అనమాట. కొంచెం ఆయిల్ ఎక్కువ వేసి చేస్తే చాలా టేస్టీగా అనిపిచ్చింది. అండ్ వీడియోస్‌లో మేము ఎలాగో తింటూ ఉన్నప్పుడు టేస్టీగా ఉందా? లేదా? అనేది నాకు చాలా సార్లు అనిపిచ్చింది. వీడియోస్‌లో చెప్పేవాళ్ళు చాలా టేస్టీగా ఉంది అది ఇది అని అంటూ ఉంటారు గదా! అది నిజంగానే టేస్టీగా వచ్చిద్దా? లేదా? అని చెప్పి నాకు చాలా సార్లు అనిపిచ్చిద్ది. ఎందుకంటే అది వాళ్ళే తిని వావ్! సూపర్ అని చెప్తూ ఉంటారు గదా! నేను చాలా కొన్ని వంటలు ట్రై చేసినప్పుడు కొన్ని ఫ్లాప్ గూడా అవుతుంటాయి. మేబీ నాకు రాకపోయి గూడా ఉండొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. ఇది నేను ఫ్లిప్‌కార్ట్‌లో తీసుకున్నాననమాట. ఈ పెప్లమ్ టాప్ వచ్చేసి. పెప్లమ్ టాప్స్ ఎప్పుడైనా మీషోలో అయితే మీరు అసలు ఎప్పుడు తీసుకోవద్దండి. ప్రొడక్ట్ చాలా చీప్‌గా ఉంటాయి. అబోవ్ 1000 అయితే ఓకే. లేకపోతే మాత్రం అస్సలు తీసుకోవద్దు. మీషో మాత్రం చాలా చండాలంగా ఉంటాయండి బట్టలు. చాలా మంది ఏంటంటే వ్యూస్ కోసం, లైక్స్ కోసం చెప్తారు గానీ అవి అంతేం బాగోవనమాట. సెకండ్ క్వాలిటీ గూడా ఉండవు నిజం చెప్పాలంటే. వెంటనే చినిగిపోతాయి. నేను చాలా బట్టలు ట్రై చేశాను. నా వీడియోస్‌లోనే చాలా రివ్యూస్ గూడా ఇచ్చాను. కావాలంటే మీరు చూడండి. ఇదొచ్చేసి పెప్లమ్ టాపు. మొన్న నేను జూడియోలో ప్యాంట్స్ తీసుకున్నాను గదా! దాని మీదకి మ్యాచ్ అయ్యేలా ఈ పెప్లమ్ టాప్ చూజ్ చేసుకున్నాను అనమాట నేను. ఇదొచ్చేసి నాకు 390 రూపీసో ఏమో పడింది. అండ్ అరౌండ్ 400 పడ్డట్టు అంతే. చాలా బావుంది. ప్యూర్ కాటన్ అనైతే నేను చెప్పలేనండి. ఎందుకంటే ఇది కొంచెం కాటన్ లాగే ఉంది కానీ మిక్స్‌డ్ కాటనే. స్టిఫ్‌గా బావుందనమాట టాపొచ్చేసి. ప్రైస్ గూడా వర్త్ అనిపిచ్చింది. మీరు ఫ్లిప్‌కార్ట్‌లో గానీ, అమెజాన్‌లో గానీ లేకపోతే మింత్రా ఈస్ ద బెస్ట్ ఆప్షన్ ఎవరికైనా సరే. మింత్రాలో బట్టలు గూడా చాలా బావుంటాయి. సో, ఇంక బౌల్స్ అన్ని క్లీన్ చేసుకున్నా. మార్నింగ్ గ్యాస్ కట్ క్లీన్ చేసుకున్నాను కదా! బర్నర్స్ తీసా అనమాట. నీట్‌గా క్లీన్ చేసుకుందామని చెప్పి. నేను చాలా ఆప్షన్స్ చూసుకున్నాను యూట్యూబ్‌లో. ఒకసారి చూద్దాము అసలెలా క్లీన్ చేస్తారు ఏంటి అని చెప్పి. నేను ఎప్పుడైనా సరే నార్మల్ విమ్ లిక్విడ్ ఏసి క్లీన్ చేసుకుంటూ ఉంటా అనమాట. అంతే, నేను స్పెషల్‌గా ఏమి ఎప్పుడూ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైమ్ అనమాట నేను యూట్యూబ్ వీడియోస్‌లో చూసాను. ఏంటంటే హాట్ వాటర్‌లో ఇవి వేసి నానబెట్టేసేసి అండ్ ఆహ్,
ఈనో వేసి నానబెట్టుకుంటారు. ఈనో అండ్ లెమన్ వేసి నానబెట్టుకుంటారనమాట. నేను మార్నింగ్ ఆ ప్రాసెస్ చేయలేదు. నేనేంటంటే జస్ట్ హాట్ వాటర్‌లో ఇవి వేశాక వీడియో ఎలా ఉంది? అసలు వీడియోస్ ఎలా ఉంటాయి? చూద్దామనని చెప్పి ఎలా క్లీన్ చేసుకోవాలో ఒకసారి చూసుకుందామని చెప్పి చూసాననమాట. చూస్తే వాళ్ళు చాలా పెద్ద ప్రాసెస్‌లా చూపిచ్చారు. కానీ నీట్‌గా క్లీన్ అయినియి వాళ్ళయి మాత్రం. నా దగ్గరేంటంటే ఈనో ప్యాకెట్ అవేమి లేవు. హాట్ వాటర్ కూడా లేవు రెడీగా. సో, ఇంక మళ్ళీ బర్నర్స్ కడగకుండా మళ్ళీ దాని మీద పెట్టేసి నా దగ్గర కెటిల్ కూడా లేదనమాట. ఇంక ఎందుకులే ఈ గొడవంతా అని చెప్పి నేనేం చేశానంటే పేస్ట్, నిమ్మకాయ ఎట్లాగో చేతిలోనే ఉంటాయి గదా! పేస్ట్ నిమ్మకాయ వేసి నీట్‌గా క్లీన్ చేసుకున్నా. ఒకవేళ వాళ్ళు చెప్పిన ప్రాసెస్‌లో చేసున్నట్టయితే మాత్రం నీట్‌గా క్లీన్ అయ్యేవి. ఇప్పుడే నాకు మోస్ట్‌లీ 50% పైనే బాగా క్లీన్ అయ్యాయన్నమాట. బ్యాక్ సైడ్ అయితే మనం ఎప్పుడైతే కొత్తగా కొంటామో ఆ కలర్ గూడా కనిపించింది ఫస్ట్ టైమ్. నేను ఎప్పుడు నార్మల్ విమ్ లిక్విడ్ తోటే కడిగేసుకుంటా. ప్రాసెస్ ఏంటి అనంటే బాగా హాట్ వాటర్‌లో ఇవి వేసి నానబెట్టేసి ఈనో ప్యాకెట్ అండ్ కుదిరితే బేకింగ్ సోడా, వెనిగర్ గూడా వేశారు. కొంతమందయితే ఒక నిమ్మకాయ పిండేసేసి ఒక హాఫ్ అన్ అవర్, ఒక 1 అవర్ వాటిని అలా వదిలేసేసి కడుక్కునే ముందు పేస్ట్ అండ్ విమ్ లిక్విడ్ ఉంటాయి కదా! 2 యాడ్ చేసుకొని బాగా బ్రష్‌తో కొట్టేసేస్తే నీట్‌గా పోతాయన్నమాట. ఇక్కడ బ్యాక్ సైడ్ చూడండి ఎంత నీట్‌గా క్లీన్ అయ్యాయో. ఫస్ట్ టైమ్ మనం ఎప్పుడైతే గ్యాస్ కొంటామో అది కనిపిస్తూ ఉంటది కదా! అల్యూమినియం టైప్‌లో. సో, అది కనిపించింది. కానీ నాకైతే బానే క్లీన్ అయ్యాయి. నాకు పొయ్యిలు కూడా చాలా పెద్ద మంటే వస్తాయన్నమాట. నో ప్రాబ్లమ్ ఇబ్బందేం లేదు. నేనిక్కడొచ్చేసి ఇవాళ ఈవినింగ్ పునుగులకి ప్రిపేర్ చేస్తున్నాననమాట. నేను పునుగులకి ప్రిపేర్ చేయటం అనేది చాలా రేరు. అసలిక్కడికొచ్చాక నేనసలు బోండాలు ఒకసారి ఏసానేమో అంతే. నేను చాలా రేర్ అనమాట. కొంతమందేంటంటే బోండాలంటారు, కొంతమంది పునుగులంటారు. మీరేమంటారో కామెంట్ చేయండి. మేమైతే పునుగులంటాం మాక్సిమం. ఎప్పుడన్నా రేర్‌గా బోండాలంటాం అంతే. ఇక్కడ కనిపిస్తున్నాయి గదా! నేను ఎప్పుడైనా సరే ఐస్ క్రీమ్ తినడానికి బాక్సెస్ వచ్చినా, పెరుగు వచ్చినా వాటన్నిటిని ఏం పడేయను. ఏవో ఎక్కువగా ఉంటే పడేసేస్తాను గానీ, కొంచెం తక్కువగా ఉంటే మాత్రం నా దగ్గరే ఉంచేసుకొని, ఇలా వెజిటబుల్స్ కట్ చేసుకునేటప్పుడు గానీ, లైక్ ఏదన్నా ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవాల్సొచ్చినా, లేకపోతే సాల్ట్ డబ్బా తీసేసినా, అలాంటప్పుడు వీటిని రీప్లేస్ చేసుకుంటూ ఉంటా. ఇది నా సొంత ఇల్లేం కాదు. మేము సొంత ఇల్లు కొనుక్కుంటే అన్నీ నీట్‌గా పెట్టుకోవచ్చు. ఆర్గనైజ్డ్‌గా పెట్టుకోవచ్చు. ఇది మా సొంత ఇల్లేం కాదు కాబట్టి నేనేంటంటే సామాన్లకు వేస్ట్‌గా రూపాయి ఖర్చు పెడితే ఎక్కడి నుంచి వస్తాయిలే అని చెప్పి వీటికైతే వేస్ట్ ఖర్చేం పెట్టను. ఏవుంటే అవి స్టీల్ పప్పు డబ్బాలుంటే స్టీల్ పప్పు డబ్బాల్లో పోసుకుంటా. ఎప్పుడో ఫ్యామిలీ స్టార్ట్ చేసినప్పుడు కొన్ని కొన్ని డబ్బాలు తెచ్చుకున్నా. సో, అవే యూజ్ చేసుకుంటూ ఉన్నా. క్లీన్ చేసుకోవటం, మళ్ళీ వాటిలోనే పోసుకోవటం. అంతేగాని నేనంటూ స్పెషల్‌గా ఏం కొనుక్కోలేదు. మాకంటూ మేము మంచిగా ఇల్లు కొనుక్కున్నప్పుడే మంచి మంచివి నేను కొనుక్కోవాలని నాకు కోరికలున్నాయి అవి. సో, ఇదొచ్చేసి ఈ మిషన్ వచ్చేసి నేను ఆన్‌లైన్‌లో తీసుకున్న అమెజాన్‌లో. నేను చాలా సార్లు చూపించాను కూడా అగారో వాళ్ళది. చాలా అసలు నీట్‌గా చాప్ అయిపోతాయన్నమాట. ఆనియన్ గాని, క్యారెట్ గాని సన్నగా అయిపోతాయి. ఎప్పుడైనా సరే బోండాల్లోకి ఐ మీన్ పునుగుల్లోకి చాలా సన్నగా ఉంటాయి ఆనియన్స్ చాలా బావుంటాయి. ఈ క్యారెట్ నిజం చెప్పాలంటే నార్మల్‌గా మార్నింగ్ టైమ్ సలాడ్‌లాగా తిందామని చెప్పి తీసుకొస్తాం. అస్సలు తినమనమాట. అందుకని చెప్పి నేను ఎప్పుడైనా దోసలు, దిబ్బ రొట్టెలు లైక్ పునుగులు, గారెలు చేసినా కూడా క్యారెట్‌ని శుభ్రంగా తురిమేసి వాటిలో వేసేస్తా అనమాట. ఇది నేను ఆల్రెడీ నిన్నే అంటే నేను ఇది సాటర్‌డే రోజు వ్లాగ్ షూట్ చేస్తున్నాను కదా! ఫ్రైడే నైటే ఈ పిండనేది బ్యాటర్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. బాగా పొంగిందనమాట ఇది. బాగా పొంగితే చాలా బా వస్తాయి పునుగులు. కావాల్సినంత సాల్ట్ రుచికి సరిపడా సాల్ట్ వేసుకుంటా. కొంచెం జీలకర్ర వేసుకుంటా. పాప ఉంది కాబట్టి ఇప్పుడు జీలకర్ర అన్నిట్లో వేస్తున్నా. ఎందుకంటే బాగా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉండవని చెప్పి పిల్లలకి. సో, మామూలుగానే పునుగుల్లో ఎవరైనా సరే జీలకర్ర వేసుకుంటారు. ఇంకా పసుపు వేసుకొని బాగా కలిపేసుకొని ఇంకా ఉప్పు చాలకపోతే మళ్ళీ లాస్ట్‌లో ఒకసారి ఉప్పేసుకుంటా అనమాట నేను. మీరిలా ప్రిపేర్ చేస్తారా? ఇంకా డిఫరెంట్‌గా ప్రిపేర్ చేస్తారనేది గూడా కామెంట్ జేసి చెప్పండి. పునుగుల బ్యాటర్‌లోకి ఒకటి గుర్తుపెట్టుకోండి. వాటర్స్‌లో ఒక చుక్క కూడా వేసే పని లేదనమాట. ఎందుకంటే ఒక చుక్క వేసినా సరే అవి ఎక్కువ నూనెని పీకేస్తూ ఉంటాయి. మీరు నీళ్ళు చాలా తక్కువ వేసుకోండి. అసలు వేసుకోవద్దు. ఆ పొంగిన దాన్ని ఆ పొంగిన బ్యాటర్ ఏదైతే ఉంటదో ఆ పొంగిన బ్యాటర్‌ని డైరెక్ట్‌గా కాగిన నూనెలో వేసేసుకోవటమేననమాట. నేనైతే ఇలాగే చేసుకుంటా. కొంతమందేంటంటే నూనె పోస్తారు. నీళ్లు వేస్తారు. సారీ అలా నీళ్లు వేస్తే ఏంటంటే ఎక్కువగా నూనె పీకేస్తూ ఉంటదనమాట. అది మనం తిన్నా గూడా ఇమిటేసినట్టు కడుపులో తేడాగా గూడా అనిపిస్తది. మీకు కూడా అలా అనిపిస్తదా? లేకపోతే మీరు ఎక్కువ నూనెతో ఉంటే ఇష్టపడతారు. కొంతమంది అలా ఉన్నా గూడా ఇష్టపడతారనమాట. ఎక్కువ క్రిస్పీగా ఉంటాయి కదా! నూనె ఎక్కువ పీల్చినవి కూడా. సో, కొంతమంది అలా కూడా ఇంట్రెస్ట్‌గా తింటారు. ఇక నుంచి ఇప్పుడైతే నేను షూట్ చేస్తూ ఉన్నాను గదా! కెమెరా స్టాండ్ నేను ఆల్రెడీ వీడియో గూడా పోస్ట్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి. కెమెరా స్టాండ్ తీసుకున్నా అని జెప్పి. అసలెంత ఈజీగా అనిపిస్తుందో నాకైతే మాత్రం నా ఫేస్ అయితే అసలుగా అనిపించటం లేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం నీట్‌గా ఉండాలని ఏం రూల్ ఏం లేదు గదా! ఒక్కొక్కసారి అగ్లీగా గూడా ఉండొచ్చు. అందులో డౌట్ ఏం లేదు. పాపతోటి నాకు అంతగా కుదరదు. ఒక్కొక్కసారి స్కిప్ చేసేయొచ్చు. బాత్ గూడా స్కిన్ కేర్ స్కిప్